ఎన్ఎన్టీవీ నేను భాగ్యశ్రీ. నల్గొండ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం జిల్లా 3 దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడునని, మొదటి విడత దేవరకొండ డివిజన్లో ఈ నెల 21న, రెండవ విడత మిర్యాలగూడ 25న, మూడవ విడత నల్గొండ డివిజన్లో 30న పోలింగ్ నిర్వహించబడునని తెలియజేశారు. మొత్తం జిల్లా 844 గ్రామ పంచాయతీలు ఉండగా 7 గ్రామ పంచాయతీలకు పాలనా కాలం ముగియలేదని, 837 గ్రామ పంచాయతీలకు 7270 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నామని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రిజర్వేషన్ ప్రకటించడం జరిగిందని, మొదటి విడత పోలింగ్ జరిగే దేవరకొండ డివిజన్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని, రెండవ విడతలో జరిగే మిర్యాలగూడ డివిజన్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, మూడవ విడత పోలింగ్ జరిగే నల్గొండ నియోజకవర్గంలో ఈ నెల 16 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు గాను పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఇందులో ప్రభుత్వ భవనాలు 7078 కాగా ప్రైవేట్ భవనాలు 178, తాత్కాలిక భవనాలు 14 ఉన్నాయని తెలియజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. నల్గొండ డిస్ట్రిక్ట్ లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాకు వచ్చినటువంటి షెడ్యూల్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ఎఫెక్టివ్గా, చాలా సిస్టమేటిక్గా కండక్ట్ చేయటము, మరి దానిక మొత్తం ప్లానింగ్ చేసేసి మరి ఇంప్లిమెంటేషన్ చేయటం అంతా నడుస్తుంది. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కొంత ఇన్ఫర్మేషన్ అంతతో షేర్ చేస్తున్నాము. మన నల్గొండ డిస్ట్రిక్ట్ లో 31 మండలాలు ఉన్నాయి. రూరల్ పాపులేషన్ 12,23,000 రూరల్ పాపులేషన్. దాంట్లో మనకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 844 ఉన్నాయి. ప్రెసెంట్ గా 837 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్స్ ప్రెసెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 7 గ్రామ పంచాయతీలు టర్మ్ ఇంకా పూర్తి కాలేదు, నకలికల కనుక అవి పెండింగ్ ఉన్నాయి, ఇంకా టైం ఉంది. తర్వాత వార్డ్స్ కూడా మనం టోటల్ గా 7,340 వార్డ్స్ లో 7,270 వార్డ్ లో ఇప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. టోటల్ పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో 7,270 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఇవి డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి. అంటే ఒక లొకేషన్ లో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము. టోటల్ లొకేషన్స్ 1123 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లో మనకు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎంపీడీఓ మరియు తహసీల్దార్ ఉన్నారు. అట్లాగే డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా ఆర్డీఓలు ఉన్నారు. 3 ఆర్డీఓ, మనకు 3 డివిజన్స్, 3 విడతలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. మొదటి విడత దేవరకొండ, సెకండ్ ఫేజ్ లో మిర్యాలగూడ, థర్డ్ ఫేజ్ లో నల్గొండ రెవెన్యూ డివిజన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ దేవరకొండ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు స్క్రూటినీ నడుస్తుంది. నామినేషన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్స్, క్యాండిడేట్స్ ఫైల్ చేసినటువంటి నామినేషన్ పేపర్స్ ఈ రోజు స్క్రూటినీ చేస్తున్నాము దేవరకొండ. అట్లాగే మిర్యాలగూడలో రేపటి నుంచి నామినేషన్స్ తీసుకుంటాము. సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్ మొత్తం అయిపోయింది. మనకు జీపీ ఎలక్షన్స్ లో దేవరకొండ ఫస్ట్ ఫేజ్ 7వ తేదీ మనము నామినేషన్ స్టార్ట్ చేసాం. పోలింగ్ 21 రోజు ఉంటుంది, 21 తేదీ ఉంటుంది, 21st. అట్లాగే మిర్యాలగూడ రేపటి నుంచి నామినేషన్స్ 11వ తేదీ నుంచి నామినేషన్స్ తీసుకుంటాము. అట్లాగే మరి పోలింగ్ డేట్ 25, నల్గొండ నామినేషన్స్ 16వ తేదీ నుంచి తీసుకొని పోలింగ్ 30 తేదీ నల్గొండ రెవెన్యూ డివిజన్ తలక కౌంటింగ్ ప్లస్ పోలింగ్. ఎందుకంటే పోలింగ్ రోజే కౌంటింగ్ చేస్తాం. పోలింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మరి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తాం. సేమ్ డే కౌంటింగ్ అయిపోతుంది. అట్లాగే ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉప సర్పంచ్ కూడా అదే రోజు అయిపోతుంది. పోలింగ్ రోజు కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, వార్డ్ మెంబర్ ఫైనల్ చేయటము, సర్పంచ్ ఫైనల్ చేయటం, అట్లాగే ఉప సర్పంచ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కూడా అదే రోజు చేస్తాము. రిజర్వేషన్స్
మన దగ్గర సిస్టమేటిక్గా టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది యాజ్ పర్ గైడ్లైన్స్. దాంట్లో మరి సర్పంచ్ ఎస్టీ 173 గ్రామ పంచాయత్ సర్పంచ్ కోసం ఎస్టీ పంచాయతీలు రిజర్వ్ చేశాం. టోటల్ గ్రామ పంచాయతీలో 844లో 173 ఎస్టీ రిజర్వ్ చేశాము. అట్లాగే 136 గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ 165, అన్రిజర్వ్డ్ 370. అట్లాగే వార్డ్ రిజర్వేషన్ వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్ వార్డ్స్ 3277, ఎస్టీ రిజర్వ్డ్ వార్డ్స్ 1349, ఎస్సీ రిజర్వ్డ్ వార్డ్స్ 1290, బీసీ రిజర్వ్డ్ వార్డ్స్ 1424. సో టోటల్ గా ఏంటంటే రిజర్వేషన్ 50% దాటకుండా యాజ్ పర్ గైడ్లైన్స్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ మాక్సిమం గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్స్ మాక్సిమం గవర్నమెంట్ బిల్డింగ్స్ లో పెట్టాము. అక్కడక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్స్ 178 ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. కొన్ని చాలా మినిమల్ ఒక 10-12 వరకు టెంపరరీ స్ట్రక్చర్స్ కూడా మరి ఏర్పాటు చేయాల్సిన వచ్చింది. అది ఆల్రెడీ చేసేసాము. సో మ్యాన్ పవర్ మనకు సఫిషియెంట్ ఉన్నారు. మనకు పోలింగ్ చేయడానికి మ్యాన్ పవర్. దీంట్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు కౌంటింగ్ వరకు స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. అట్లాగే స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ ప్రాసెస్ చేస్తారు. అతనితో పాటు అతనికి అసిస్టెంట్స్ గా ఏఆర్ కూడా ఉంటాడు. స్క్రూటినీ చేసేది ఈ రోజు రిటర్నింగ్ ఆఫీసర్స్ అంతా దేవరకొండలో చేస్తున్నారు. అట్లాగే పోలింగ్ టీమ్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక ఓపీ ఉంటాడు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఓపీఓ ఇద్దరు ఉంటారు. ప్రతి వార్డ్ ఎక్కడెక్కడ ఏ వార్డ్ లో పాపులేషన్ మోర్ దాన్ 200 200 ఓటర్స్ దాటినటువంటి వార్డ్స్ లో పోలింగ్ టీమ్స్ 3 ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు ఇంకా ఇద్దరు ఓపీఓస్ ఉంటారు. ఆ ట్రైనింగ్ ప్లస్ ఆ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. నిన్న దేవరకొండ నామినేషన్స్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది చేశారు, నామినేషన్స్ ఫైల్ చేశారు. బ్యాలెట్ బాక్సెస్ మనకు సఫిషియెంట్ వచ్చినాయి. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా అయిపోయింది. పింక్ బ్యాలెట్ పేపర్, వైట్ బ్యాలెట్ పేపర్ 2 ప్రింటింగ్ అయిపోయినాయి. ఎక్స్ట్రా బ్యాలెట్ పేపర్స్ కూడా పెట్టుకున్నాము. దీంట్లో స్పెషల్ గా ఏంటంటే క్యాష్ ఫ్లో, డబ్బులు పంపిణీ కానీ మందులు పంపిణీ, లిక్కర్ ఫ్లో ఆపడానికి, కంట్రోల్ చేయడానికి, అట్లాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టీమ్స్ వేశాం. దాని స్ట్రక్చర్ ఏంటంటే ప్రతి మండలంలో 4 జోనల్ ఆఫీసర్స్ కింద రూట్ వీడియో సర్వేలెన్స్ టీమ్, అట్లాగే వీడియో వ్యూయింగ్ టీమ్ ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఎక్స్పెండిచర్ కోసం ప్రతి సర్పంచ్ తాలూకా ఈ ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ తాలూకా సర్పంచ్ పోస్ట్ కానీ వార్డ్ మెంబర్ పోస్ట్ కోసం కానీ కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ని ఎక్స్పెండిచర్ వాచ్ చేయడానికి, ఎందుకంటే లిమిట్ దాటడానికి లేదు కాబట్టి అక్కడ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మండల వారీగా మరి అపాయింట్ చేసాము. అట్లాగే అకౌంటింగ్ టీమ్స్ పెట్టాం. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా వచ్చిందంటే కొంచెం లైట్ పడకుండా, వీవీప్యాట్ మీద లైట్ పడకుండా చూసుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కొంతమంది పోలింగ్ టీమ్ ఆఫీసర్స్ వాళ్ళు భయపడి అక్కడ లైట్ స్విచ్ ఆఫ్ చేశారు, కరెంట్ ఆఫ్ చేశారు. కావాల్సిన అట్లా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మరి వీవీప్యాట్ మరి అంత వీవీప్యాట్ మీద లైట్ పడితే అది లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి తర్వాత ఇమీడియట్ గా మా దృష్టికి రాగానే అందరికి మెసేజ్ ఇచ్చేసి లైట్స్ ఆన్ చేయించారు. అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మళ్ళా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈసారి ఆ ఇష్యూ లేదు, ఎందుకంటే ఈవీఎం ఉంటేనే మరి స్టాఫ్ కొంతమంది భయపడి అట్లా చేశారు. లాస్ట్ ఎలక్షన్స్ గురించి ఆల్రెడీ కలెక్టర్ గారు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి కొంత లా అండ్ ఆర్డర్ పరంగా నేను కొన్ని యాడ్ చేస్తాను. సో యాజ్ ఇందా చెప్పినట్టు 837 గ్రామ పంచాయతీలు మన ఇప్పుడు జిల్లాలో ఉన్నాయి. దీంట్లో 3 విడతలుగా పెడుతున్నాయి. ఒకటి ఫస్ట్ దేవరకొండ ఫేజ్ 1 మనకి 21, తర్వాత నెక్స్ట్ మిర్యాలగూడ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 నల్గొండ. సో ఫేజ్ 1కి వచ్చేసేటప్పటికి మనకి 304 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మనకి పోయిన సంవత్సరానికి ఈసారికి పోయిన ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2013 ఆగస్టులో జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో అప్పుడున్నటువంటి మొత్తం పంచాయతీల సంఖ్య మీరు చూస్తే కనుక 502 ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కనుక 837 ఉన్నాయి. అంటే దాదాపు 335 పంచాయతీలు మనకు పెరిగాయి అన్నమాట.
అండ్ దీంట్లో మనం చూస్తే మనం కొంచెం దీంట్లో విశ్లేషిస్తే కనుక ప్రధానంగా ఎక్కువ మనకంటే ఈ తాండాస్ అన్నింటినీ కూడా పంచాయతీలుగా గుర్తించడం జరుగుతుంది. చాలా కూడా తాండాస్ మనకి మొట్టమొదటిసారిగా పంచాయతీలుగా గుర్తించబడి అవన్నీ కూడా ఎలక్షన్స్కి వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకి ఏంటంటే మనకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఇది నార్మల్ ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా పంచాయతీ ఎలక్షన్స్ కొంత భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటే గ్రామ స్థాయి రాజకీయాలు దీంట్లో వస్తాయి, లోకల్ పొలిటికల్ డైనమిక్స్ అండ్ అట్లానే లోకల్గా కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అవ్వడానికంటే అక్కడ కొత్త పంచాయతీలు రావడంతో కొత్త లీడర్షిప్ అనే దాన్ని కూడా ఎమర్జ్ అవ్వడానికి సో కొంత పొలిటికల్ కాంపిటీషన్ కూడా హెవీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీనికి సంబంధించి అన్ని లా అండ్ ఆర్డర్ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనం పోయినసారి ఎలక్షన్స్కి అంటే 2013 ఆగస్టులో జరిగిన ఎలక్షన్స్ ఒకసారి విశ్లేషణ చేస్తే కనుక అప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూస్తే దాదాపు మొత్తం 68 సంఘటనలు మొత్తం కేసులు బుక్ అయ్యాయి. దాంట్లో 55 కేసులు వచ్చేసి బాడీలీ అఫెన్సెస్ అంటే కొట్లాడుకున్నటువంటి కేసులే మనకు ఉన్నాయి. అంటే దీంట్లో ప్రధానంగా గ్రామ స్థాయిలో గొడవపడేటువంటి కేసులు ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీలీ అఫెన్సెస్ ఎక్కువ అంటే దాదాపు 75% కన్నా ఎక్కువ గొడవపడేటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి మన ప్రధానమైన ఫోకస్ కూడా ఈ గొడవలు తగ్గించే దిశగా అంటే కొట్లాటలు దాన్ని తగ్గించే దిశగా మా చర్యలన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దీనికి మన రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం బైండ్ ఓవర్లు చేసిన క్రమంలో నల్గొండ జిల్లాలో అత్యధిక బైండ్ ఓవర్స్ కూడా చేయడం జరిగింది. దాదాపు 10,000 దాకా బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. సో ఈ బైండ్ ఓవర్స్లో కూడా ఎక్కువ మంది ఉన్న బైండ్ ఓవర్ చేయడమే కాదు, రియలైజేషన్ ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం కట్టించడం కూడా జరిగింది అనమాట. చాలామంది దాదాపు 20 పైన ఈ కేసులో కూడా రియలైజేషన్ కూడా జరిగింది అనమాట మనీ. సో అంటే ఇప్పుడు కూడా ఈ పోయిన ఎలక్షన్స్లో కేసులో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు బైండ్ ఓవర్లు కొత్తగా బైండ్ ఓవర్స్ కూడా మొదలెట్టాం. మన కేసెస్లో అంటే డిసెంబర్లో కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అండ్ అట్లానే గత పంచాయతీ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అండ్ అట్లానే గ్రామ స్థాయిలో రాజకీయ కాంపిటీషన్ నేపథ్యంలో అక్కడ ఏమైనా గొడవలకు ఆస్కారం ఉండడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని బైండ్ ఓవర్లు చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. సో బైండ్ ఓవర్లు చేస్తూ ఎవరన్నా గొడవల్లో వాళ్ళు వెళ్తే కనుక కొట్టాటలు వాటిలో వెళ్తే కనుక డెఫినెట్గా ఆ బైండ్ ఓవర్ అమౌంట్ని ఫోర్ఫీట్ చేసే విధంగా వాళ్ళ నుంచి ఆ డబ్బు కట్టించేది ప్రభుత్వానికి కట్టించే విధంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా మనం అక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ సమస్యలకు అక్కడ కారణం మద్యం అనేది కూడా ఒకటి గుర్తించి బెడ్ షాప్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా దాన్ని టైట్ అప్ చేసేదానికి కూడా మా చర్యలు అనేవి కూడా ఉంటాయన్నమాట. మీరు మనం చూశారు మన జిల్లాలోనే యాక్చువల్గా నెగిటివ్ గ్రోత్ ఉండింది. మన నల్గొండ జిల్లాలోనే నెగిటివ్ ఇది ఉందన్నమాట. అంటే సేల్ ఆఫ్ లిక్కర్ ఎలక్షన్స్ టైంలో నెగిటివ్గా పడిపోయిన సందర్భం ఓన్లీ మన జిల్లాలోనే ఎక్కువ అత్యధికంగా కూడా కనపడదు. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా మేము బెడ్ షాప్స్ పనిచేసేదానికి మా వైపు నుంచి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎక్సైజ్ వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళతో కలిసి పనిచేసేదానికి కూడా మేము దానికి ఒక ప్రణాళిక కూడా రచించుకుంటాం. నెక్స్ట్ ఇది మద్యాన్ని కంట్రోల్ చేయడం, నెక్స్ట్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ మనం అక్కడ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మనం దాన్ని తీసుకుంటూ డెఫినెట్గా కొట్లాటల్లో కానీ ఎవరన్నా దౌర్జన్యాలు కానీ హింసకు పాల్పడితే కనుక స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి అట్లానే ప్రభుత్వం కూడా చాలా కఠినంగా దీనికి రాజకీయాలకు అతీతంగా మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే దిశగా మేము ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తాం. అండ్ దాంట్లో తప్పకుండా కేసులు పెట్టడంతో పాటు వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ తరగతులు కూడా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తూ వాళ్ళని ఇక్కడికి జిల్లా శిక్షణా సంస్థ DTC కూడా వాళ్ళ కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించడానికి కూడా మా దగ్గర నుంచి మేము చర్యలు తీసుకుంటాం అన్నమాట. సో అందుకోసం అందరికీ కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మీరు దయచేసి హింసకు కానీ కొట్టాటలు కానీ కొనుక్కోవద్దని చెప్పేసి మా వైపు నుంచి కూడా మేము వాళ్ళకి చెప్తున్నాం. అండ్ అట్లానే దీనికి వచ్చేసేటప్పటికి బందోబస్తు పరంగా మన జిల్లా వ్యాప్తంగా దాదాపు 1800 మంది దాకా పోలీసు సిబ్బంది ఉన్నారు. అండ్ అట్లానే మనకి అదనంగా ఇంకొక దాదాపు ఒక 500 మంది బయట నుంచి వస్తారు. సో దాదాపు 2300 పైన మనకి బందోబస్తు ఉంటుంది అంటే సంఖ్య ఉంటారు. అండ్ ఇది ఒక ఫేజ్లో అంటే మనకి ప్రతి ఫేజ్లో దాదాపు 2300 మంది ఉంటారు. మనకి ఎలక్షన్స్ కూడా కావాల్సినటువంటి అడెక్వేట్ బందోబస్తు మనకి ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చేదానికి ఆస్కారం లేకుండా దాన్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ పంచాయతీస్ ఉన్నాయి అండ్ ఎక్కువ ట్రైబల్ హ్యామ్లెట్స్ అంటే ఎక్కువ ఈ తండాస్ మనకు వెళ్తున్నాయి కాబట్టి మనకి అక్కడ ఈ ఛాలెంజ్ కూడా ఫస్ట్ ఫేజ్ని ఎలక్షన్స్ కరెక్ట్గా జాగ్రత్తగా చేస్తే కనుక దాని ఇంపాక్ట్ డెఫినెట్గా సెకండ్ అండ్ థర్డ్ ఫేజెస్ మీద ఉంటుంది.
సో దాన్ని చేసేదానికి మేము పూర్తిగా సన్నాహితులై ఉన్నాము. దానికి కావాల్సిన ప్రిపరేషన్ కూడా ఆల్రెడీ మొదలెట్టడం జరిగింది. అండ్ ప్రీ ఎలక్షన్, డే ఆఫ్ ఎలక్షన్ అంటే పోల్ డే, తర్వాత పోస్ట్ ఎలక్షన్. సో మనకి ప్రీ ఎలక్షన్ దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాము. డే ఆఫ్ ఎలక్షన్ కూడా మనకి ఎందుకంటే కౌంటింగ్ సెంటర్స్ కూడా అక్కడ గ్రామాల్లో ఉంటాయి కాబట్టి సో కొంత ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే నార్మల్గా జరిగే గొడవల కన్నా పొద్దున పోలింగ్ అయిపోతుంది, మధ్యాహ్నం 1 గంటల తర్వాత 2 నుంచి మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట్ల 6,000, 7,000 ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి నార్కెట్పల్లి గ్రామ పంచాయతీ లాంటిది 6,000 ఓట్ల పైన 6,000 దాకా ఉంది. సో అది రాత్రంతా కూడా అలా మన కౌంటింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా మన కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కూడా పగడ్బందీగా మనం బందోబస్తు పెట్టుకుంటూ ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా కూడా దానికి చేస్తున్నాం. అండ్ ఇంతే కాకుండా పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ని కూడా మనం చెక్ చేయడానికి, అంటే ఎలక్షన్ అయిన తర్వాత నాకు ఓటేసావు నీకు ఓటేయలేదు ఇట్లా ఈ గొడవలు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటూ చేస్తున్నాం. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని స్టాగర్ చేయడం కూడా, అంటే మీరు చూశారు 21, 25, 30. సో ఆ స్టాగరింగ్ కూడా ఆల్మోస్ట్ 4-5 days గ్యాప్ ఇచ్చారు. సో అది చాలా అడెక్వేట్ ఉంటుంది మాకు. సో పోస్ట్ ఎలక్షన్ని చెక్ చేసుకోవటం, పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ని, అండ్ అట్లానే నెక్స్ట్ ఫేజ్కి మూవ్ అయ్యేదానికి కూడా మనకు కావాల్సిన సఫిషియంట్ టైం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఇది ఇక్కడ ఇబ్బంది లేకుండా ఎలక్షన్స్ని ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో కండక్ట్ చేయడానికి మేమంతా కూడా సన్నాహితులయ్యాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.